అల్లూరు జిల్లా మారేడుమిల్లి ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి గాజర్ల రవి అలియాస్ గణేష్ ఇక్కడ సంస్మరణ సభ జరుగుతుంది. ప్రస్తుతానికి ఇక్కడ టేకుమట్ల మండలము అలాగే వెలిశాల గ్రామానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. చాలామంది కూడా ఇప్పటికీ మావోయిస్టు సానుభూతి పరులతో పాటు ప్రజా సంఘాల నేతలు, పౌర హక్కుల నేతలు, అలాగే అమరవీరుల బంధుమిత్రుల కమిటీ సభ్యులతో పాటు పొలిటికల్ లీడర్లు కూడా చాలామంది వచ్చారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ గారు, అలాగే ఇక్కడ సిరికొండ మధుసూదనాచారి మాజీ స్పీకరు శాసనసభ, అలాగే పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి, అంటే చాలా మంది కూడా ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే వెలిశాల గ్రామంలో ఉన్నాము. దాదాపు మొన్న అంతిమ యాత్రలో ఎంతమంది పాల్గొన్నారో అంతకు మించి కూడా ఇక్కడ సంస్మరణ సభకు కూడా చాలా మంది మేధావులు, బుద్ధిజీవులతో పాటు చాలా మంది ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే యథావిధిగానే ఇక్కడ ఒక మనోస్థైర్యాన్ని పెంచే విధంగా పౌర హక్కుల నేతలు కూడా ఇక్కడ ఉన్నారు. ప్రస్తుతానికి పౌర హక్కుల రాష్ట్ర నాయకులు ఇక్కడ ప్రస్తుతానికి మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఇప్పటి వరకు చూసినట్టయితే ఇక్కడ ఎక్కడ చూసినా కానీ మనకు భావోద్వేగమైనటువంటి వాతావరణాన్ని ఇంకా మర్చిపోలేకపోతున్నారు. అంటే దాదాపు దశదిన కర్మ మనం అంటూ ఉంటాం. ఇక్కడ సంస్మరణ సభలు చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఇంతమంది వేలాది మంది కూడా తరలి వస్తున్నారు. ఆ బస్టాండ్ దగ్గర నుంచి కూడా చూస్తే మళ్ళీ ఇంత ఒక వాతావరణం అయితే కనిపిస్తుంది. వెహికల్ కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ భావోద్వేగమైనటువంటి వాతావరణము? దీని వెనుక ఆంతర్యం ఏంటనుకోవచ్చు. ఇప్పటికే ఇక ఒక రకమైనటువంటి ఒక ఎఫర్ట్ అయితే ఇక్కడ మావోయిస్టులు ఉన్న తర్వాతనే సమాజం అంతా ఒక రకంగా కొంతమంది అంటూ ఉంటారు. మరికొంతమంది మాత్రం మావోయిస్టు లేని సమాజాన్ని చూద్దామని చెప్పి మరికొంతమంది చెప్తున్నారు. అసలు ఈ తారతమ్యం ఎటు వెళ్తుంది వ్యవస్థ? ఇప్పుడున్నటువంటి పరిస్థితులను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? వ్యవస్థలో మావోయిస్టులు ఉండాలా లేదని డిసైడ్ చేయాల్సింది ప్రజలే. ఇప్పుడు మావోయిస్టు నిర్మూలనని అమిత్ షా ప్రకటించే రైటు లేదు, ఆ దిశగా ఆయన చేసే రైటు కూడా లేదు, అటువంటి అధికారం కూడా లేదు. అదే విధంగా బీజేపీ పార్టీ ఆర్ఎస్ నిర్మూలన అని మొత్తం ఎవరైతే ఇప్పుడు ఒక ప్రోగ్రెసివ్ ఐడియాలు ఉన్నోళ్ళు అనుకుంటే నిజంగా బీజేపీ పార్టీ బతుకుద్దా, ఆర్ఎస్ఎస్ వాళ్ళు బతుకుతారా? అట్లా అనుకునే అవకాశం ఉంటుంది కూడా. మీరు ఎందుకు ఆ వైపుకి ఆలోచిస్తలేదు అమిత్ షా కానీ మోడీ కానీ? అది ఆ స్థితి కూడా వస్తుంది కదా. నిజంగానే ఒక 165 రాష్ట్రాల లోపల 35% ప్రజలందరూ కూడా మావోయిస్టు సానుభూతి పరులుగా ఉన్నారు. వాళ్ళు ఆ ఉద్యమాన్ని సమర్థిస్తున్నారు, దానికోసం ప్రాణాలు అర్పిస్తున్నారు. ఇప్పటి వరకు 16,000 పైగా ఎన్కౌంటర్ పేరుతో అధికారించాడు. అంతెందుకు, ఇదే ఎన్కౌంటర్ తీసుకోండి. కరెక్ట్గా 5 రోజుల ముందు మారేడుమిల్లి ఎన్కౌంటర్కి 5 రోజుల ముందు అక్కడ పోయి అరుణ వాళ్ళ పేరెంట్స్ను ఇంటెలిజెన్స్ వాళ్ళు, మీ అమ్మాయిని మీరు సరెండర్ చేపిస్తారా, ఆమె ఎక్కడుందో తెలుసు, మీకు దారి ఖర్చు తెలుస్తాం, రూట్ మ్యాప్ చెప్తామని అన్నారు. సేమ్ వీళ్ళింటికి, అశోక్ వాళ్ళ ఇంటికి కూడా వచ్చి మాకు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసు, మీరు పోయి వాళ్ళని సరెండర్ చేపిస్తారా అని అడిగారు. అంటే ఆల్రెడీ 5 రోజుల ముందటనే వీళ్ళను అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్నాక చంపడం కన్నా వాళ్ళను సరెండర్ చేపిస్తే ఒక బ్లేమ్ వస్తుంది, ఆ వైపుగా ప్రయత్నించిస్తామని రాష్ట్ర ఇంటెలిజెన్స్ పోలీసులు ప్రయత్నం చేశారు. అది మాట్లాడారు కూడా. ఆ స్థితిలో విషయం చూస్తే నిజంగా నీ అదుపులో ఉన్నాక నువ్వు వాళ్ళను న్యాయస్థానంలో అడ్మిట్ చేయాలి కదా. చేయకుండా నువ్వు చంపే రైట్ తీసుకున్నాక ఈ రాజ్యాంగం పట్ల నీకు విశ్వాసమే లేదే. ఇప్పుడు రాజ్యాంగాన్ని మేము నమ్మము, విశ్వాసం నువ్వు తీసుకోమని చెప్పి వాళ్ళు పోరాటం చేస్తున్నారు, సాయుధ పోరాటం చేస్తున్నారు. ఈ దేశంలో సాయుధ పోరాటం చేయొచ్చో, ప్రజాస్వామ్య పోరాటం చేయొచ్చో, ఆందోళన చేయొచ్చో, సమ్మె చేయొచ్చో, అది వాళ్ళ సమస్యలను బట్టి వాళ్ళకున్న చైతన్యం బట్టి ఉన్న హక్కు, దాన్ని ఎవరు కాదనలేరు. అటువంటి స్థితిలో నువ్వు నిజంగానే నీ అదుపులో ఉన్న మావోయిస్టులను నువ్వు ఎందుకు న్యాయస్థానాలకు అప్పచెప్తాడు? ఇది చేసినట్టయితే అది వేరే విధంగా ఉండేది. నువ్వు అప్పచెప్పకుండా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నావు. నువ్వు రాజ్యాంగంలో ఉండి, ఒక ప్రభుత్వంలో ఉండి రాజ్యాంగాన్ని ఉల్లంఘించే అసలు హక్కు లేదు కదా. నువ్వే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ రాజ్యాంగాన్ని అందరూ పాటించాలని ప్రజలకు చెప్పే హక్కు నీకు ఎక్కడ ఉంటుంది? ఇక ముఖ్యంగా అమిత్ షా, మోడీలు నేర్చుకోవాల్సిందంటే మావోయిస్ట్ పార్టీ నిర్మూలన గురించి మీరు మాట్లాడడం కన్నా అసలు ఏదైతే ఒక ఫాసిస్ట్ పాలన అమలు జరుగుతుందో అది ఒక ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతలేరు. రాజ్యాంగంలో లౌకికత్వం లేదు, క్రిస్టియన్ ముస్లింలను చంపేస్తున్నారు, మహిళల పట్ల దారుణాలు జరుగుతున్నాయి, దళితుల పట్ల ఖైర్లాంజీలు జరుగుతున్నాయి. ఢిల్లీ యూనివర్సిటీలో మజీబ్ అనే ఒక ముస్లిం వ్యక్తి కనబడలేదు. ఇప్పటి వరకు చాలామంది జైలులు మగ్గుతున్నారు. ఇవన్నీ చట్టవిరుద్ధమైన చర్యలు జరుగుతున్నాయి. చట్టవిరుద్ధమైన చర్యలు జరుగుతున్నాయి. దీని మీద ఎవరు మాట్లాడాలి? రాజ్యం మాట్లాడాలి. రాజ్యం ఆ స్థానాన్ని కోల్పోయింది. ఇప్పుడు ఏదైతే ఒక 105 ఎంఓఈలు అయినాయో వాటి కోసం ఏం చేస్తున్నంటే మావోయిస్ట్ పార్టీ అనేది ప్రధాన అడ్డంకిగా మారింది. కాబట్టి దాని నిర్మూలన అనేది
ప్రకటించేసింది. ఇప్పటి వరకు అంటే ఈ 11 ఏళ్ళ బీజేపీ పరిపాలన ముందు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది కదా, మరి అప్పుడు ఎందుకు అది మావోయిస్ట్ పార్టీ నిర్మూలన అనలేదు? అది కూడా నిబంధన అమలు చేసింది, ఊప తెచ్చింది అదే, ఎన్కౌంటర్లు చేసింది అదే. అయినప్పటికీ కూడా ఇంత పెద్ద స్థాయిలో చేయలేదు. కానీ ఇది 2 సార్లు ఆటోమేటిక్ గెలిచి 3వసారి గెలవడంతో ఈ 3వసారిగా 4వసారికి రాదు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు అక్కడ నుండి కోట్లాది వనరులు కార్పొరేట్లకు అప్పయ్యాలి. కార్పొరేట్లకు అప్పయ్యే మావోయిస్టులను ఆదివాసులను చంపేయాలి. ఇది ప్రధాన ఎజెండాకు పనిచేస్తుంది. కానీ మావోయిస్టుల నిర్మూలన పేరుతో ఇట్లా చేస్తుంది చూసినా, దీన్ని హక్కుల సంఘాలుగా మేము ఒప్పుకోవడం లేదు, ప్రజలు కూడా ఒప్పుకోలేదు. నువ్వు మావోయిస్ట్ పార్టీ నిర్మూలించే హక్కు నీకు ఎక్కడిది? మావోయిస్ట్ పార్టీతో నిర్మించాలా లేదనేది ప్రజలు నిర్ణయించుకుంటారు కదా, నువ్వు చర్చలు జరుపు. అసలు ఇప్పుడు మేము అంటున్నది అంటే మావోయిస్ట్ పార్టీపై గత 92 నుంచి అమలవుతున్న నిషేధం కూడా అది కూడా తప్పే. నిషేధం ఎందుకు చేస్తున్నాం? ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఎన్ని రాజకీయ పార్టీల దగ్గర తుపాకులు లేవు, పోరాటాలు లేవు, ఎన్ని అఘాయిత్యాలు చేస్తలేరు. అటువంటిప్పుడు వాళ్ళందరూ నిషేధిస్తున్నారా? కేవలం మావోయిస్ట్ పార్టీని ఎందుకు నిషేధిస్తున్నాం? నిషేధించే హక్కు నీకు ఎక్కడిది? ఇప్పుడు ఎందుకు స్వతంత్ర పోరాటప్పుడు బ్రిటిష్ వాళ్ళు RSSను, అంబేద్కర్ సైనిక దళను అందరినీ కూడా నిషేధించారు. ఎమర్జెన్సీ టైంలో 50 ఏళ్ళ ఎమర్జెన్సీ అంటున్నాం కదా, 50 రెట్ల నిషేధాన్ని అనిపిస్తున్నాం. ఈ 50 ఏళ్ల నిషేధం టైంలో కూడా RSS నిషేధించబడ్డది. అంటే నిషేధించబడ్డ పార్టీలన్నీ కూడా దుర్మార్గం అయితే RSS కూడా దుర్మార్గం అయిందే కదా. ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుంటే ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు ప్రజాస్వామ్యంగా పాలన చేయడం అలవాటు చేసుకోవాలి. లేకుండా నేను చంపుకుంటా పోతా, కార్పొరేట్లకు భూమి అప్పగిస్తా, ఖనిజ సంపద అప్పగిస్తానంటే ప్రజలు ఎంతో కాలం చూడరు. అదేంటంటే అదొక తిరుగుబాటుకు సంకేతం అవుతుంది. ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా, మావోయిస్ట్ పార్టీని ఎందుకు నిర్మూలన చేద్దాం అనుకుంటాను? అసలు నిర్మూలన చేసే హక్కు, అధికారం నీకు ఎక్కడిది? నువ్వు కేవలం ఏం చేస్తుంటే సైనిక సంపద నీ దగ్గర ఉన్నదని చెప్పి మొత్తం దండకారణ్యాన్ని సైనిక కంటోన్మెంట్ ఏరియాగా మార్చి మొత్తం ఆదివాసులను, మావోయిస్టులను చంపేస్తున్నావు. ఆ చంపే రైట్ లేదు. ఎవరినైనా సరే నువ్వు పట్టుకొచ్చి న్యాయస్థానంలో నువ్వు అట్లా చంపేటట్టు అయితే ఫస్ట్ సుప్రీంకోర్టు నుంచి జిల్లా కోర్టు దగ్గర అన్నింటి రద్దు చేసి పారే. ఎవరికి కూడా ఏం లేదు, తూటాలకు న్యాయం అధికారం ఇచ్చేస్తే తూటాలు ఉన్నోడు కాల్ చంపచ్చు అంటే అప్పుడు ప్రజలు కూడా తుపాకులు ఎత్తుకుంటారు. తుపాకులు ఎత్తుకుని వాళ్ళు కూడా పోరాటం చేస్తారు, అయిపోతుంది. ఇక నీ దగ్గర తూటాలు ఉన్నాయి కదా, తుపాకులు ఉన్నందుకే భయపడుతున్నావు. ప్రజలు కూడా తుపాకులు తీసుకుంటారు బీహార్లో ఉన్నట్టు. అది కదా నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు చట్టాన్ని పక్క పెడుతున్నావు, న్యాయస్థానాన్ని పక్కన పెడుతున్నావు, తుపాకీతో రాజ్యం వెళ్తున్నావు. అది ప్రజలు కూడా అదే తుపాకులు పట్టుకున్నాను అనుకో, నీ పరిస్థితి ఏంది? ఇది కదా జరిగేది. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రజాస్వామ్యంలో ఒక రాజ్యం ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేయాలి, చట్టబద్ధంగా పాలన చేయాలి, న్యాయస్థానబద్ధంగా పనిచేయాలి. చేయకుండా నాకు దగ్గర తుపాకులు ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి, నేను కాల్ చంపుతానంటే ప్రజలు ఓరపుకోరు. అప్పుడు ప్రజలు కూడా తిరగబడతారు, ప్రజలు కూడా తుపాకులు పడతారు. అప్పుడు నీ పరిస్థితి ఏంది? నువ్వు ఒక్కసారి అమిత్ షా ఆలోచించుకో. ఎందుకంటే ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ నిర్మూలన అంటున్నావు, రేపు పొద్దున బీజేపీ పార్టీ నిర్మూలన దిశగా ప్రజలందరూ కదిలి అనుకో, మీ పరిస్థితి ఏంది? ఇదిగా జరిగేది. కాబట్టి ఇప్పటికైనా సరే పార్టీలు ఆలోచించాలి. ప్రభుత్వంగా ఉన్నప్పుడు చాలా బాధ్యత ఉంటుంది. ప్రభుత్వంగా మారిన తర్వాత నీ పార్టీ సెకండరీ అవుతుంది. ఎందుకంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసినప్పుడు నేను పార్టీ కింద ప్రమాణం చేయడం కాదు, ప్రభుత్వంగా ప్రమాణం చేస్తున్నావు. కాబట్టి ఆ ప్రభుత్వంగా నువ్వు సరిగ్గా పాలన చేయగలిగితేనే ఇది ఏదైనా సరే ఒక మంచి దృష్టితో వెళ్తుంది కదా, లేకపోతే ఒక విజయం సాధించాలో ప్రజాస్వామ్యం విఫలమవుతుంది. ప్రస్తుతానికైతే ఇక చాలా మంది ఇక్కడికి ఒకరొకరుగా చేరుకుంటున్న నేపథ్యంలో కూడా ఇక్కడ మావోయిస్ట్ పార్టీ అనేది కూడా ఇక్కడ దానికి ఉన్నటువంటి రైట్స్ కూడా కొన్ని ఉంటాయని చెప్పి అంటున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ మాజీ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి గారు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా చాలా మంది ఇక్కడ ప్రముఖులు కూడా చేరుకుంటున్నారు. మొన్న కూడా అంతిమయాత్రలో పాల్గొని పలు కీలకమైనటువంటి అంశాల మీద మాట్లాడినటువంటి మధుసూదనాచారి గారు మనతో ఉన్నారు. ఒకసారి నమస్తే సార్. ఇప్పుడు అంతిమయాత్ర రోజు వచ్చినటువంటి జనం కూడా ఇప్పుడు ఇంతగా పబ్లిక్ కూడా ఇంత ఉన్నది, దాదాపు ఎట్లాంటి వాతావరణం సార్ ఇక్కడ మావోయిజం? ప్రజలు ఎందుకు స్పందిస్తారు? వాళ్ళ తరఫున ప్రశ్నించే గొంతుకైనప్పుడు, వాళ్ళు సమస్యల మధ్యన కొట్టుమిట్టాడుతున్నప్పుడు, వాళ్ళు కొట్లాడలేని, వాళ్ళు ప్రశ్నించలేని పాలక వర్గాలను వాళ్ళ తరఫున కొట్లాడేటువంటి వాళ్లకు ప్రభుత్వాలు ఇటువంటి దుర్మార్గానికి పాల్పడ్డప్పుడు వాళ్ళ ఆవేదనను ఎవరి కోసమైతే కొట్లాడిలో ఆ ప్రజలు స్పందించి వాళ్ళ పక్షాన ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మూలాలను అర్థం చేసుకోవాలి. వ్యక్తి నిర్మూలన కాదు, సమస్యల నిర్మూలన జరగాలి. ఇవాళ సమస్యలన్నిటి లేని సమాజాన్ని పాలక వర్గాల హామీ ఇచ్చిన మేరకు నిర్మించగలిగితే వీళ్ళు త్యాగం చేసిపోవాల్సినటువంటి అవసరం వచ్చేది కాదు. అందుకని అసలు సమస్యను వదిలిపెట్టి సమస్యలను నిర్మూలించడం మానుకొని ప్రశ్నించే గొంతుకలను నిర్మూలించడం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. అందుకనే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, గతంలో కూడా డిమాండ్ చేసాం. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులంతా ఆల్మోస్ట్ ఆల్ పార్టీలన్నీ కూడా చర్చలకు ఆహ్వానించండి.
వాళ్ళు నిలవెత్తేటువంటి అంశాలను ప్రజాస్వామ్యయుతంగా పరిష్కరించగలిగిన వాటిని పరిష్కరించండి. చర్చలు పరిష్కారం తప్ప ఈ చంపడం అనేది పరిష్కారం కాదు అనేటువంటి విషయంలో అందరికి కూడా స్పష్టత ఉన్నది. కాబట్టి ఇన్ని వేల మంది ఒక్క మనిషి కోసం ఈ రోజులలో మనం ఏ సమాజంలోనైతే బతుకుతున్నామో ఇంటి పక్కనే చనిపోతే కూడా స్పందించని పరిస్థితులు ఉన్నటువంటి సమాజంలో ఒక మనిషి ఎక్కడో చనిపోతే 10,000 మంది 5,000 మంది స్పందిస్తూ వస్తున్నారు అని అంటే వాళ్ళు ప్రజల కోసం ఏ రకమైనటువంటి త్యాగం చేసిందో దాని ఫలితమే ఇది. కాబట్టి ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకూడదు. చర్చలకు పిలవాలి, చర్చించాలి, వాళ్ళు లేవనెత్తినటువంటి ప్రజాస్వామ్యయుత సమస్యలను పరిష్కరించాలి. థ్యాంక్ యూ సార్. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రజా సమస్యలను నిర్మించాలి తప్ప ఇక్కడ ప్రజల గురించి సమస్యల గురించి పోరాడే వాళ్ళని కాదని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ చర్చలకు ఖచ్చితంగా దీనికి ఒక చర్చలు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నటువంటి విషయాన్ని కూడా గుర్తిస్తున్నారు. ఒక మనిషి అంటే ఇంటి పక్క మనిషి మాత్రం చనిపోతే కూడా స్పందించని ఈ సమాజంలో ఒక్క వ్యక్తి గురించి దాదాపు 10,000 మందికి పైగా ఇక్కడికి వస్తున్నారంటే దాని యొక్క భావజాలాన్ని కూడా అర్థం చేసుకోవాలి, మూలాల్ని అర్థం చేసుకోవాలి. ఆ మూలాల్ని అర్థం చేసుకుంటే దాని అంతరార్థం బోధపడుతుంది. కాబట్టి ప్రభుత్వాలు మాత్రం ఏక ఛత్రాధిపత్యంగా కాకుండా ఒంటెదు పోకడలా కాకుండా ఇక్కడ అందరినీ అర్థం చేసుకునే విధంగా ఉండాలి తప్ప ప్రజా సమస్యలను అర్థం చేసుకున్నటువంటి విధానాలు పాటించాలని చెప్పి అంటున్నారు. ఇక్కడ ప్రభుత్వాలు అంటే ఇక రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత అది రాజకీయ పార్టీ సెకండరీ, ప్రజా సమస్యలే ప్రైమరీ. కాబట్టి ప్రజా సమస్యలను దృష్టిలో పెట్టుకునే పరిపాలన సాగాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి ఇక్కడ చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. దాదాపు ఇక్కడ ఎక్కడ చూసినా కానీ మొన్న అంతిమ యాత్రకు ఎంతమంది వచ్చారో అంతకు మించి కూడా ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఒక్కొక్కరు ఉత్సాహంతో పాటలు పాడుకుంటూ ఇక్కడ డప్పుల దరువులతోటి కూడా ఉంటున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా కానీ ఇంతమంది వస్తున్నారంటే దాని యొక్క ఆలోచనలు కూడా ప్రతి ఒక్కరు గమనించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు చర్చలకు సిద్ధంగా ఉండి సానుకూలంగా స్పందించి ప్రజా సమస్యల్ని పరిష్కరించే విధంగా నడవాలన్నటువంటి ఒక ఆలోచనని సూచనని కూడా మాజీ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి గారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వెలిశాల నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.